శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 11వ తేదీ నుంచి జూలై 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ 10 రోజులు ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, గ్రహాల సంచారం బట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే 10 రోజులు అనుకూల ఫలితాలు వస్తాయో, ఏ ఏ దైవాలను పూజించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు జపించుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎటువంటి దానాలు ఇవ్వాలో, ద్వాదశ రాశుల వారికి ఈ 10 రోజుల పాటు రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి జూలై 11వ తేదీ నుంచి జూలై 20వ తేదీ మధ్యలో 10 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే, ప్రధానంగా 10 రోజుల రాశి ఫలితాలు పరిశీలించేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 10, 11 స్థానాల్లో కన్యా రాశి వాళ్ళకి సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 10వ సంచారం ఎక్సలెంట్ గా యోగిస్తాడు. తర్వాత 4 రోజులు 11వ సంచారం ఎక్సలెంట్ గా యోగిస్తాడు. అంటే రవి బలం ఎక్సలెంట్ గా కన్యా రాశి వాళ్ళకి 10 రోజులు ఉంది. మొదటి 6 రోజులు కూడా 10వ స్థానంలో సూర్యుడు ఉన్నప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎగ్జామ్స్ రాస్తే మంచిది, క్వాలిఫై అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రమోషన్ కోసం ట్రై చేసుకుంటే మంచిది. కావాల్సిన చోటికి మంచి హై ప్యాకేజ్ తో ప్రమోషన్ తో కూడిన ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం ఉంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు వస్తాయి. రాజకీయాల్లో పలుకుబడి పెరుగుతుంది. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఇవన్నీ మొదటి 6 రోజుల్లో 10వ స్థానంలో సూర్యుడు వల్ల పొందుతారు. తర్వాత 4 రోజుల్లో 11వ స్థానంలో సూర్యుడు వల్ల బాస్ తో గానీ, కొలీగ్స్ తో గానీ అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి చేరతారు. తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు పొందుతారు. ఈ 10 రోజుల్లో కూడా సూర్యుడు బలం బాగుంది కాబట్టి చక్కటి ఆరోగ్య ప్రాప్తిని పొందగలుగుతారు. అలాగే కన్యా రాశి వాళ్ళకి జూలై 11 నుంచి జూలై 20 మధ్యలో ఈ 10 రోజుల్లో బుధుడు 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడు బలం లేదు కాబట్టి విద్యార్థులు హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. హార్డ్ వర్క్ చేయకపోతే కన్యా రాశి విద్యార్థులకు మంచి ర్యాంకులు రావు. కన్యా రాశి నిరుద్యోగులు కూడా ఎంత బాగా హార్డ్ వర్క్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళినా లాస్ట్ రౌండ్ లో జాబ్ మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొంచెం సహనంతో బాగా ప్రిపేర్ అయ్యి లాస్ట్ రౌండ్ అటెండ్ అవ్వండి, అప్పుడే జాబ్ వస్తుంది. వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో ఊహించిన లాభాలు కనిపించవు, కొంచెం తక్కువ లాభాలే వస్తూ ఉంటాయి. ఎందుకంటే విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులకు 10వ స్థానంలో బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అవి తెలియపోవాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతి టెంపుల్లో కొబ్బరి నూనెతో 5 ఒత్తులేసి దీపం పెట్టాలి. రోజు కూడా గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. పెసలు నానబెట్టి ఆవుకు పెట్టడం గానీ, కేజింబో పెసలు పంతులు గారికి దానం ఇవ్వటం గానీ చేయాలి. అప్పుడు 10వ స్థానంలో బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కుజుడు కన్యా రాశి వాళ్ళకి 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 9వ స్థానంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ డల్ గా ఉంటుంది. బ్రదర్స్ తో రిలేషన్స్ జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, లేకపోతే బ్రదర్స్ తో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రాపర్టీస్ కొనడానికి గానీ, అమ్మటానికి గానీ పెద్ద బలం లేదు. కొన్నా అమ్మినా జాగ్రత్తగా డీలింగ్స్ చేసుకోవటం మంచిది. కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి బ్యాంకు లోన్లు శాంక్షన్ అవటం కూడా కష్టంగానే ఉంటుంది. కుజుడు 9వ స్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే కన్యా రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు ఓం సాం శరవణ భవ అనే మంత్రం 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్య అష్టకం చదవటం లేదా వింటం చేయాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి, లేదా కేజింబో కందులు పందుల గారికి దానం ఇవ్వాలి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకుంటే గనక కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సంపూర్ణంగా బయటపడచ్చు. అలాగే కన్యా రాశి వాళ్ళకి శుక్రుడు 12వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 12వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రయాణాలన్నీ సురక్షితంగా చేయాలి. యంత్రాల మీద, మిషన్స్ మీద పనిచేసే వాళ్ళు కూడా దెబ్బలు తగిలే అవకాశం ఉంది, కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. యంత్రాల మీద పనిచేసే వాళ్ళు, అలాగే వెహికల్స్ మీద వెళ్లే వాళ్ళు ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఈ 10 రోజుల్లో ఒకసారి అలసందలు దానం ఇచ్చుకోవాలి. కేజింబో అలసందలు, బొబ్బర్లు ఎక్కడైనా టెంపుల్లో దానం ఇచ్చుకోండి, లేదా కొన్ని నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టినా కూడా దోషం తొలగిపోతుంది. శుక్రుడికి అధిష్టాన దైవం అమ్మవారు కాబట్టి శ్రీమాత్రే నమః మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామం చాంటింగ్ వినాలి. అప్పుడు శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతే అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి కన్యా రాశి వాళ్ళకి జూలై 11 నుంచి జూలై 20 మధ్యలో బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు కూడా 10 రోజులు ఫేవరబుల్ గా లేరు. అందుకే బుధుడికి
కుజుడికి శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే, ఎలాగో రవి కంప్లీట్ గా ఫేవరబుల్ గా ఉన్నాడు కాబట్టి అప్పుడు ఈ 10 రోజుల్లో కన్యా రాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జూలై 15వ తేదీ నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. అలాగే జూలై 15వ తేదీ నుంచి గురుమౌఢ్యమి కూడా ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసము, గురుమౌఢ్యమి రెండు కూడా జూలై 15 నుంచి ప్రారంభమవుతున్నాయి. అంటే ఎలాంటి శుభ కార్యక్రమాలు చెయ్యకూడదు. ఆషాఢ మాసంలో వివాహము, గృహప్రవేశము, గృహారంభము, శంకుస్థాపన ఇలాంటి శుభ కార్యక్రమాలు ఏవి కూడా చేయకూడదు. ఆషాఢ మాసం అంటే ఏంటి? దేవతల పూజలు చేయటానికి అనుకూలమైన మాసం. ఆషాఢ మాసం అంటే అది దక్షిణాయనంలో వచ్చే మాసం. దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రి కాలము. కాబట్టి ఈ సమయంలో శుభ కార్యక్రమాలు ఏవి చేయకుండా ఉపవాసాలు చేసుకోవటం, దీక్షలు స్వీకరించటం, దైవారాధనలు చేయటం, మంత్రజపాలు చేయటం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఆషాఢ మాసంలో గొడుగు, పాదరక్షలు దానం ఇస్తే చాలా మంచిది. ఆషాఢ మాసం ఉగ్రదేవతలను పూజిస్తే మంచిది. దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్దిని, గ్రామ దేవతలు పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఇలా అమ్మవారి స్వరూపాలు ఉగ్రదేవతల దర్శనం ఆషాఢ మాసంలో చేసుకుంటే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఆషాఢ మాసం ప్రారంభం నుంచే గురుమౌఢ్యమి కూడా ప్రారంభం అవుతుంది. ఏ గ్రహమైనా సూర్యుడికి దగ్గరగా వస్తే ఆ గ్రహంకి ఉన్న శక్తి తగ్గిపోతుంది. గురువు సూర్యుడికి దగ్గరగా వస్తున్నాడు, గురువు శక్తి తగ్గిపోతుంది. గురుమౌఢ్యమి అంటారు. గురుమౌఢ్యమి కూడా జూలై 15 నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి శుభ కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. సాధ్యమైనంత వరకు గురుమౌఢ్యమి, ఆషాఢ మాసం రెండు వచ్చినాయి కాబట్టి ఎవరు కూడా భూములు, గృహాలు కొనుగోలు చేయటం అలాంటివి కూడా అత్యవసరం అయితే తప్ప చేయకండి. వాహనాలు కొనటము ఇలాంటివి కూడా చేసుకోకండి. భూములు, గృహాల రిజిస్ట్రేషన్లు, వాహనాల రిజిస్ట్రేషన్లు గురుమౌఢ్యంలో చేయకూడదు. బాగా అత్యవసరం అయితే చేయాలి. అలాగే చాలా మంది అద్దె ఇల్లు మారవచ్చా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. మామూలుగా అయితే మూఢమిలో అద్దె ఇల్లు కూడా మారకూడదు, అది అనుకూలం కాదని కొన్ని ప్రామాణిక గ్రంథాలు చెప్తున్నాయి. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఆపద్ధర్మంగా ఎవరైనా అద్దె ఇల్లు మారాలనుకుంటే మారండి. అద్దె ఇల్లు మారినప్పుడు పాలు పొంగించి సత్యనారాయణ వ్రతం చేసుకున్నాక మళ్ళీ గురుమౌఢ్యం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి పాలు పొంగించి సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి. అలాగే ఈ మూఢమి నడుస్తున్నప్పుడు పెళ్లి పనులు చేసుకోవచ్చా అనే సందేహం ఉంటుంది. సహజంగా మూఢమిలో ముహూర్త సంబంధమైన పనులు చేసుకోరు. అంటే పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు అలాంటివి ముహూర్త సంబంధమైన పనులు చేసుకోకూడదు. కానీ ఈ పెళ్లి చూపులు చూడటము, పెళ్లికి సంబంధించిన పనులు చేసుకోవటం ఇలాంటివి చేయవచ్చని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. కానీ సాధ్యమైనంత వరకు మరికొన్ని ప్రమాణ గ్రంథాలు తీసుకుంటే అత్యవసరం అయితే తప్ప పెళ్లి పనులు చేసుకోవటం, పెళ్లి చూపులు చూడటం ఇలాంటివి కూడా చేయకూడదని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. సాధ్యమైనంత వరకు శుభానికి సంబంధించినటువంటి, కోరికలకు సంబంధించినటువంటి పనులేవి కూడా గురుమౌఢ్యమి, ఆషాఢ మాసం రెండు కలిసి వస్తున్నాయి కాబట్టి చేసుకోకూడదు. ఎక్కువ దేవతారాధనలు చేయటం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. పితృదేవతలకు ప్రీతికరమైన మాసం, ఎందుకంటే ఆషాఢ మాసం దక్షిణాయనంలో వస్తుంది. దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రి కాలం. ఈ దక్షిణాయనంలో ఆషాఢ మాసంలో పగలు తక్కువ, రాత్రి ఎక్కువ ఉంటుంది. పితృదేవతల భూమి మీదకి వచ్చే సమయం కాబట్టి పితృతర్పణాలు ఇవ్వటం, పితృదేవతలకు పిండ ప్రదానాలు చేయటం, పితృదేవతల పేరిట దానాలు, స్వయం పాకం దానం ఇవ్వటం ఇట్లాంటివి చేసుకుంటే జాతకంలో ఉన్న పితృదోషాల నుంచి సులభంగా బయటపడచ్చు. ఆషాఢ మాసంలో కూడా చాలా శక్తివంతమైన రోజులు ఉన్నాయి. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో విదే తిథి రోజు పూరీ క్షేత్రంలో జగన్నాథ స్వామికి రథయాత్ర జరుగుతుంది. ఆ రోజు ఇంట్లో కృష్ణుడికి రసగుల్లా నైవేద్యం పెట్టండి. జగన్నాథుడికి రసగుల్లా అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఆ రోజు రసగుల్లా నైవేద్యం పెడితే మనోభీష్టాలు తొందరగా నెరవేరుతాయి. ఈ రసగుల్లానే పౌరాణిక గ్రంథాల్లో క్షీరమోహన అనే పేరుతో పిలిచారు. కృష్ణుడు లక్ష్మీదేవికి ఈ క్షీరమోహన ఇచ్చాడు, అంటే రసగుల్లా ఇచ్చాడు. అది ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అందుకే పూరి జగన్నాథ రథయాత్ర రోజు రసగుల్లా కృష్ణుడికి నైవేద్యం పెట్టాలి. ఆషాఢ మాసం శుక్లపక్షం పంచమి తిథిని స్కంద పంచమి అంటారు. ఆ రోజు సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకోవటం, సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేయించుకోవటం చేస్తే కాలసర్ప దోషాలు, కుజదోష తీవ్రత నుంచి బయటపడచ్చు. ఆషాఢ శుక్ల దశమికి ఒక ప్రాధాన్యత ఉంది. ఆ రోజు అమ్మవారు శాకంబరీ దేవిగా ఆవిర్భవించింది. అందుకే ఆషాఢ శుక్ల దశమి రోజు పచ్చి కూరగాయలు అమ్మవారికి నైవేద్యం పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆషాఢ శుక్ల ఏకాదశి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు. శయన ఏకాదశి, తొలి ఏకాదశి. ఆ రోజు విష్ణు సహస్రనామం చదివితే మంచిది. ఏకాదశి వ్రతం పేరుతో ఉపవాసం ఉంటే మంచిది. ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి.
ఆ రోజు వ్యాస భగవానుణ్ణి స్మరించుకోవాలి. గురు స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, షిరిడి సాయినాథుడు వీళ్ళని దర్శనం చేసుకుంటే ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి రోజు అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఆషాఢ అమావాస్యను చుక్కల అమావాస్య అంటారు. ఆ రోజు దీపాలు వెలిగించాక ఆ దీపాలు వెలిగించిన దీప స్తంభాలకు పూజ చేసుకుంటే మంచిది. ఇన్ని ప్రత్యేకతల సమాహారం ఆషాఢ మాసం. అందులోనూ ఆషాఢ మాసంలో గురుమౌఢ్యమి కూడా వచ్చింది. ఆషాఢ మాసం, గురుమౌఢ్యమి ఒకేసారి ప్రారంభమైనవి కాబట్టి ఈ నియమాలు పాటించండి. పర్వదినాలను సద్వినియోగం చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు దినఫలము, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారాన్ని బట్టి ఏర్పడే ఫలితాలు, వాటికి సంబంధించిన పరిహారాలు తెలుసుకోవాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.